నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మలబద్ధక సమస్య గురించి మాట్లాడుకుందాం. మలబద్ధకత్వం ముఖ్యంగా ఈ యొక్క ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ స్లోగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద ప్రకారం ఇది వాతం అంటే ముఖ్యంగా అపాన వాతం యొక్క వికృతి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్య రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే విబద్ధమని, మల విబద్ధత అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ కాన్‌స్టిపేషన్ అనేది చాలామందికి ఒక చిన్న సింప్టమ్ లాగా, చిన్న ఇబ్బందిలాగా కనిపించినప్పటికిని, ఎప్పుడైతే దీన్ని చికిత్స చేయకుండా ఉంటామో, ఇది మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేసేటువంటి ఒక కారణంలాగా మనం చెప్పుకోవచ్చు. కాన్‌స్టిపేషన్ అనేది ఇండివిడ్యువల్‌గా వచ్చేటువంటి ఒక సమస్య అయినప్పటికిని, చాలామంది పేషెంట్స్ లైక్ ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉండేవాళ్ళలో, మైగ్రేన్ లాంటి సమస్యలు ఉండేవాళ్ళలో ఇది ఒక లక్షణంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో, కాన్‌స్టిపేషన్ అనగానే చాలామంది ఈ కడుపులో లేదా ఇంటెస్టైన్స్‌లో వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకిట్లా అవుతుంది అని ఒక అపోహలో ఉంటారు. యాక్చువల్‌గా ఈ యొక్క బవెల్స్ లేదా ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో, మన మలాన్ని అది కొంతవరకు స్టోర్ చేసుకొని తర్వాత విడుదల చేయడం అనేది ఒక ప్రాసెస్ లాగా చెప్పొచ్చు. సో, అది ఎక్కువ సమయం స్టోర్ చేసినా, ఎక్కువ మలాన్ని స్టోర్ చేసినా మనకి ఇబ్బందనేది ఉండదు. ముఖ్య ఇబ్బందనేది ఎక్కడొస్తుంది అంటే, ఆ యొక్క బవెల్ మూవ్‌మెంట్స్ అంటే ఇంటెస్టైన్స్ యొక్క గతి లేదా మూవ్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం అనేదే మనకు ముఖ్య ఇబ్బందిగా చెప్పొచ్చు. ఆ మూవ్‌మెంట్ సరిగ్గా లేనప్పుడు మనకు ఇవన్నీ గూడా సిగ్నల్స్ అనేవి కొన్ని రాంగ్ సిగ్నల్స్ లాగా బ్రెయిన్‌కి, లివర్‌కి, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌కి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల సో, మైగ్రేన్ లాంటి సమస్యలు మరియు ఇమ్యూన్ సిస్టమ్‌కి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు, ఇంకా లివర్‌కి వెళ్ళడం వల్ల ఇతరత్ర లివర్‌కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నం అవ్వడానికి ఇదొక మెయిన్ కారణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కాన్‌స్టిపేషన్‌కి ముఖ్యంగా కారణాలు చూసుకున్నట్టయితే, ఎవరైతే డ్రై ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో, అంటే వేపుడు లాంటి కర్రీస్ కానివ్వండి, డ్రైగా ఉండేటువంటివి ఎక్కువగా తీసుకోవడం. లెస్ వాటర్ ఇంటేక్ అంటే నీరు సరిగ్గా తాగకపోవడము. ఫైబర్ ఉండే అటువంటి అంశాలు అంటే పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం. అంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ కూడా డైట్‌లో చేర్చుకోకుండా ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరైతే ఎక్కువగా కషాయ రస పదార్థాలు అంటే పంజెంట్‌గా ఉండేటువంటి మసాలా దినుసులు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకే దగ్గర కూర్చోవడం, దానివల్ల ఒబెసిటీ వచ్చి ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఎప్పుడైతే ఆ బేబీ పెరుగుతూ ఉంటుందో, ఆ ప్రెషర్ అనేది ఇంటెస్టైన్స్ మీద పడి వాళ్ళలో ఎక్కువగా కాన్‌స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ కాన్‌స్టిపేషన్‌ని సరైన సమయంలో చికిత్స చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే గనక, ఆ గుద ద్వారంలో వచ్చేటువంటి పైల్స్, హెమరాయిడ్స్, ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంటెస్టైన్స్‌కి సంబంధించి, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ఫీకోలిత్ అంటే మలం అంతా కూడా ఒక గట్టి రాయిలాగా ఏర్పడి, స్టోన్‌లాగా ఏర్పడే కండిషన్‌ని మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో ఈ రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ రివర్స్ అయిపోయి బ్యాకేక్ లాంటి సింప్టమ్స్, హెడేక్ లాంటి సింప్టమ్స్ కూడా చాలా మందిలో కాన్‌స్టిపేషన్ లాంగ్ టర్మ్‌లో ఉండే వాళ్ళలో ఈ సింప్టమ్స్ అన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో ఈ మలబద్ధకానికి చికిత్స చూసుకున్నట్టయితే ముఖ్యంగా లాక్సేటివ్స్ అంటే ఈ ఫ్రీ మోషన్‌కి ఉపయోగపడేటువంటి ఈ మన ఆయుర్వేదిక్ ద్రవ్యాలను లేదా హెర్బ్స్‌ని ఇంటర్నల్‌గా ఇవ్వడము. మృదు స్నేహనం అంటే ఇంటర్నల్‌గా ఓలియేషన్ థెరపీ అంటాం. ఘీ కానివ్వండి లేదా కొన్ని రకాల ఆయిల్స్ ఇంటర్నల్‌గా ఇవ్వడం ద్వారా కూడా ఈ యొక్క మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. సో, ఎక్స్‌టర్నల్‌గా మనము ఆయిల్ మసాజెస్ లాంటివి చేసుకోవడం ద్వారా సో, ఉదయాన్నే లేసి ఆయిల్ మసాజ్ చేసుకోవడం, లేదంటే వార్మ్ వాటర్ 2-3 గ్లాసెస్ తాగడం ద్వారా గూడా ఈ యొక్క కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసుకోవచ్చు. సో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌లో ఎక్కువగా వాటర్ తీసుకోవడము, క్వాంటిటీ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా డైట్‌లో మనము ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కాన్‌స్టిపేషన్ రిలీవ్ చేసుకోవచ్చు. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మైల్డ్ ఎక్సర్‌సైజెస్, వాకింగ్ లాంటివి
చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాన్‌స్టిపేషన్ అనేది చాలా మటుకు రిలీవ్ చేసుకోవచ్చు. సో, అండర్‌లయింగ్ కాజ్‌ని ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మైగ్రేన్ ఉండేవాళ్ళు మైగ్రేన్‌కి లేదా ఈ ఆర్థరైటిక్ కండిషన్స్‌లో ఈ కాంబినేషన్‌తో పాటు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అండర్‌లయింగ్ కాజ్‌ని ట్రీట్ చేయడం ద్వారా ఇంకా డైరీ ప్రొడక్ట్స్, కాఫీ, టీ లాంటివి సో, ఏవైతే కాన్‌స్టిపేషన్‌ని కలిగిస్తాయో వీటన్నిటిని కూడా మనము కట్ డౌన్ చేసుకోవడం ద్వారా కాన్‌స్టిపేషన్ నుంచి శాశ్వత నివారణ పొందవచ్చు. ఇప్పుడు మనము కాన్‌స్టిపేషన్‌కి సంబంధించి ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని హోమ్ రెమెడీస్ లాగా పనిచేసేటువంటి ఈ కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక టీ స్పూన్ కౌ ఘీని ఒక కప్పు హాట్ వాటర్‌తో కలుపుకొని రెగ్యులర్‌గా ఉదయం తీసుకోవడం ద్వారా ఈ యొక్క కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసుకోవచ్చు. రేల గుజ్జు అంటే ఆరగ్వద అని అంటాం. ఆ ఆరగ్వద ఫ్రూట్ యొక్క గుజ్జుని 10 గ్రాములు హాట్ వాటర్‌లో లేదా హాట్ మిల్క్‌తో రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్న క్రానిక్‌గా ఉండేటువంటి కాన్‌స్టిపేషన్‌లో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ గుల్కంద్ లేదా రోజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక చెంచా ఒక కప్పు మిల్క్‌లో కలుపుకొని తీసుకుంటూ ఉంటే నైట్ టైంలో ముఖ్యంగా ఈ యొక్క కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. రైజిన్స్ అంటారు. అంటే ద్రాక్ష, నల్ల ద్రాక్ష ముఖ్యంగా బ్లాక్ రైజిన్స్‌ని ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టుకొని రైట్ అంతా మార్నింగ్ లేవగానే వాటిని తిని ఆ నీళ్ళని తాగితే గనక ఈ కాన్‌స్టిపేషన్ అనేది చాలా మటుకు రిలీవ్ అవుతూ ఉంటుంది. ఇంకా పవన ముక్తాసన్ లాంటి ఆసనాలను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం ద్వారా గూడా ఈ యొక్క కాన్‌స్టిపేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో పపాయ ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసుకోవచ్చు. అలోవెరా పల్ప్‌ని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం లేదా 5-6 ఆకులు మన ఆముదం ఆకుల్ని పేస్ట్ లాగా చేసుకొని దానికి అలోవెరా గుజ్జులో కలుపుకొని ఆ యొక్క పేస్ట్ మరియు గుజ్జుని కలుపుకొని రోజుకు 2 చెంచాల పూటకు తీసుకుంటూ ఉంటే కనుక మనకు కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క లాక్సేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా వాడడం ద్వారా కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది ఎప్పటికప్పుడు. కానీ వీటికి మీరు అలవాటు పడడం ద్వారా గూడా ఇంకా ఇతరత్ర ఇబ్బందులనేవి ఎక్కువవుతూ ఉంటాయి. ఈ లాక్సేటివ్స్ అనేవి ఎప్పుడు కూడా మనం కేవలం డాక్టర్ సలహాతో మాత్రమే వాడుకోవాలి. మైల్డ్‌గా ఉండేవాళ్ళు వీటిని వాడుకుంటూ ఎప్పుడైతే మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ చేసుకోగలిగితే మీరు ఇట్లాంటి హోమ్ రెమెడీస్ అవసరం గూడా మీకుండదు. సో, ఖచ్చితంగా మీరు హై ఫైబర్ డైట్ తీసుకుంటూ డైట్‌లో మార్పులు చేసుకోగలిగితే ఇవి కేవలం ఇనీషియల్‌గా ఉండేటువంటి సమస్య ఉండేటువంటి వాళ్ళు ఇవి వాడుకుంటూ లైఫ్ స్టైల్‌ని మార్చుకోగలిగితే మీకు తప్పకుండా కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. మా దగ్గర ముఖ్యంగా కాన్‌స్టిపేషన్‌కి సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి ఆరగ్వద లాంటి హెర్బ్స్‌తో కలిపిన పౌడర్ ఉంటుంది. దాన్ని మీరు తప్పకుండా ఆన్‌లైన్‌లో తెప్పించుకొని వాడుకోగలిగితే గనక ఈ యొక్క కాన్‌స్టిపేషన్ అనేది సంపూర్ణంగా రిలీవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే మోడరేట్, మైల్డ్ ఉండేవాళ్ళు మీరు వాడుకోవచ్చు. సివియర్ కాన్‌స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా డాక్టర్ సలహాను పాటించి మరి మీరు ఖచ్చితంగా మందులు వాడి యొక్క కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసుకోవాల్సింది. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కాన్‌స్టిపేషన్ తెలిసి మీకెవరైనా ఇబ్బంది పడేవాళ్ళుంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.